హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వర్ణశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అండి చాలా బాగా జరిగింది. ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగానే జరుపుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఒక్క అమ్మవారిని ప్రతిష్ఠించుకునేదాన్నండి. కానీ ఎప్పటినుంచో నాకు స్వామివారిని కూడా పెట్టుకోవాలి అని చాలా కోరికగా ఉండే. అలా అని వన్ డే మొత్తం బేగం బజార్ అయితే తిరిగానండి. స్వామివారి ప్రతిమ నాకు కావాలి అని ఎన్ని షాప్స్ తిరిగానో, చాలా టైం తిరిగి లాస్ట్కి ఒక్క షాప్లో దొరికిందండి స్వామివారి ఫోటో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా ఒకటే ఫేస్ ఉందండి. నా కోసమే ఉందేమో అని అనిపించింది. వెంటనే తీసేసుకున్నాను అనమాట. ఈ ఇయర్ అయితే లక్ష్మీనారాయణని అయితే నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. అలాగే వరలక్ష్మి వ్రతంని కూడా చాలా బాగా జరుపుకున్నాను. ఏ పూజనైనా మనం ఎంత గ్రాండ్గా జరుపుకున్నాము, ఎంతమందికి ఏమి ఇచ్చామనేది కాదండి ముఖ్యము. మనం మనస్ఫూర్తిగా మనకు నచ్చిన విధంగా ఆ దేవుణ్ణి ఎంత బాగా కొలుచుకున్నామనేదే ముఖ్యమండి. మనము ఎంతసేపు పూజలో ఉన్నాము, ఎంతసేపు ఆ అమ్మవారితో గడుపుతున్నాము అనేదే ముఖ్యమన్నమాట. మనం ఇంత గ్రాండ్గా చేసాం, అంత గ్రాండ్గా చేసాం, హడావిడి అయిపోనవసరం లేదు. సింపుల్గా కూడా చాలా బాగా జరుపుకోవచ్చు అన్నమాట పూజని. కొంతమంది అయితే పొద్దునింటికే లేచి హడావిడి అయిపోయి 11 వెరైటీలు 20 వెరైటీలు అని ఇన్ని చేసాం అన్ని చేసామని వంటల్లో పూర్తిగా నిమగ్నమైపోయి ఉంటారండి. కానీ అవసరం లేదు. అమ్మవారికి మనస్ఫూర్తిగా పెట్టుకున్న ఒక్క టెంకాయ అయినా చాలండి. మనం ఎంతవరకు చేయగలము, ఎంతవరకు పూజ చేయగలము, ప్రసాదాలు మనకు తోచిన మనం చేసినా చాలు. అన్ని వెరైటీలు ఇన్ని వెరైటీలు అని ఐరణ పడిపోనవసరం లేదు. ఒకవేళ మీకు ఓపిక ఉంది, నేను తొందరగా చేసుకోగలను అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చేసుకోండి. చేసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమ్మవారి ముందు కూర్చొని ఎక్కువసేపు పూజలో గడపండి. అదండి ముఖ్యము. ఈ మధ్య కాలంలో అయితే వాయన తాంబూలాలంటే హడావిడి, బ్యాగులని, ప్యాకెట్స్ అని ఏవేవో పెడుతున్నారండి. అవి అవసరమో కాదో కూడా తెలుస్తలేదు. కానీ వరలక్ష్మి వ్రతంలో వాయన తాంబూలం ముత్తైదువుకి ఇస్తున్నాము అంటే స్వయంగా అమ్మవారికే ఇస్తున్నట్టు. ఆ ముత్తైదు తాంబూలంలో ఏముండాలో కూడా తెలుసుకొని ఇవ్వండి. ఏదేదో పిచ్చి పిచ్చిగా చేయకుండా చక్కగా ఒక బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ అనేది మనమే స్వయంగా ప్యాకెట్లో కట్టుకొని, ప్లాస్టిక్ అనేది లేకుండా అందులో గాజులు, పువ్వులు, అలాగే పళ్ళు ఇలాంటివి ఉండేలాగా చూసుకోండి. కానీ ఏవేవో బాక్సులు, ప్యాకెట్స్, బ్యాగ్స్ ఇలా అని పిచ్చిగా ఖర్చు చేయకండి. సింపుల్గా మనం చేసే తాంబూలం అనేది ముత్తైదువులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అందులో కాటుకు పెట్టండి, కుంకుమ బర్నెలు పెట్టండి, లేదంటే గాజులు, ఇంకా బొట్లు ఉంటాయి కదా, కొందరు పెట్టుకుంటారు కదా, వాటిని ఇలా ఎవరు ఆడవాళ్ళకి ఏవైతే యూజ్ చేస్తారో నిత్యం అలాంటివి ఇవ్వండి. అవి శుభం అన్నమాట. అవి ముత్తైదువుకి ఇవ్వవలసినవి అన్నమాట. ఈ మధ్య కాలంలో వరలక్ష్మి వ్రతం వస్తుందంటే ఆడవాళ్ళు ఏమో కానీ మగవాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారండి. ఎందుకంటే వామ్మో పూజ వస్తుంది, ఈమె అవి కావాలి ఇవి కావాలని ఎంత ఖర్చు చేపిస్తుందో, ఏమేం కొంటుందో అని వాళ్ళు భయపడుతున్నారు. అంతలాగా మీ బడ్జెట్ని చూసుకొని మీరు ఖర్చు పెట్టాలి కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా, మగవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మనం ఖర్చు చేయకూడదు. మనం ఇంట్లో ఉండేవే కొన్ని కొన్ని తెచ్చుకుంటే సరిపోద్ది. అంటే అమ్మవారికి వాయినం పెట్టుకోవడానికి ఒక చీర మనకి తగ్గ రేంజ్లోనే మనం తెచ్చుకోండి. ఏదో వేలకు వేలు పోసి కాస్ట్లీ చీరలే తేవాలని లేదండి. మనకి ఎంతలో వీలైతే అంతలోనే ఒక చీరను తెచ్చుకోండి, ఒక బ్లౌజ్ పీస్ని తెచ్చుకోండి, అలాగే గాజులు తక్కువలోనే మనకు ఎంతగా వీలైతే అంతలోనే చేసుకోండి. ఏదో అందరు చేసుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, మనం ఇలా చేసాం అనుకుంటారా అని ఎప్పుడూ చేయకూడదండి. మనం అమ్మవారిని ఎలా పిలుస్తాము, మన పూజను అమ్మవారు ఎలా స్వీకరిస్తుంది అనేదే ముఖ్యమన్నమాట. కొందరు పూజలో అమ్మవారిని తయారు చేసి అమ్మవారి పైన ప్లాస్టిక్ పూల దండలు, ఇంకా ఆర్టిఫిషియల్ దండలు ఇలాంటివి వేస్తున్నారండి. మనం ఒక్క పువ్వు పెట్టినా అది రియల్ది అంటే ఒరిజినల్ పువ్వే పెట్టండి. ప్లాస్టిక్ ఇంకేదో ఆర్టిఫిషియల్ పువ్వులు పెట్టకండి. పెట్టినవైనా మంచిగా కొనుక్కొని తెచ్చుకొని ఒక్క పువ్వు పెట్టినా చాలండి. ఏదో అలంకరణ కోసమని ఇంకా దేనికో బయట గోడలకి ఇట్లా మనం డెకరేషన్గా వాడుకోండి, కాదంటలేను. కానీ దేవుళ్ళ పైన వేయడానికి మాత్రం వాడకండి.
వరలక్ష్మి వ్రతం విషయానికొస్తే మనం తాంబూలంలో ఏమిచ్చినా ఇవ్వకపోయినా శనగలు మాత్రం కంపల్సరీగా ఉండాలండి. శనగలు అనేవి నానబెట్టినవి ఇవ్వాలన్నమాట. అవి గుప్పెడు వేసినా సరిపోతుంది, కానీ తాంబూలంలో కంపల్సరీగా శనగలు వేయాలండి. అలాగే కలశం ఆచారం లేని వాళ్ళు నార్మల్గా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఫోటో పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు. కలశం పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం కలశం పెట్టుకోండి. ప్రతి సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతాన్ని పొద్దున పూటనే జరుపుకునేదాన్నండి. 8:30, 9 వరకు స్టార్ట్ చేసేసేదాన్ని. కానీ ఈ సంవత్సరం అస్సలు వీలు కాలేదండి. కొన్ని కారణాల వల్ల సాయంత్రం అయితే పూజ చేసుకోవాల్సి వచ్చింది. కానీ కొంతమంది అంటున్నారు సాయంత్రం పూజ మంచిదని, కొంతమంది పొద్దుననే చేసుకోవాలని. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ దాన్ని అలా చేసుకుంటానన్నమాట. ఇప్పుడు పూజకు వచ్చేద్దాం. నేను అమ్మవారిని, స్వామివారిని ఎలా పెట్టుకున్నానంటే, ఫస్ట్ పీఠం వేసుకున్నానండి. పెద్ద పీట ఉండదన్నమాట. పెద్ద పీట మీద చిన్న పీట ఒకటి వేసుకున్నాను. వేసుకొని దానిపైన ఇద్దరికి కొంచెం బియ్యం అయితే పోసి దానిపైన రాగి చెంబులు అయితే పెట్టుకున్నానండి. ఆ రాగి చెంబుల్లో బియ్యం నిండుగా పోసానన్నమాట. నిండుగా పోసి దానిపైన టెంకాయ పెట్టుకొని అమ్మవారి విగ్రహానికి, స్వామివారి విగ్రహానికి ముందుగా బ్లౌజ్ పీస్ సెట్ చేశానన్నమాట. సెట్ చేసి బ్లౌజ్ పీస్ పైన ఆ ప్రతిమల్ని నేను సెట్ చేసుకున్నాను అనమాట. అలా సెట్ చేసుకుంటేనే కొంచెం నాకు టైట్గా ఫిట్టింగ్ బాగా వచ్చింది. లేదంటే కొంచెం ఫొటోస్ లూజ్గా అనిపించాయి అనమాట. అందుకని నేను ఫస్ట్ బ్లౌజ్ పీస్ని సెట్ చేసుకొని తర్వాత ఫోటోని వెనక్కి తాళ్ళు కట్టానమాట. బాగా సెట్ అయింది. ఇద్దరు సరిగ్గా సెట్ అయ్యారండి ఆ పీఠం మీద. తర్వాత ముందు కొంచెం బియ్యం వేసి దానిపైన కలశాన్ని అయితే నేను పెట్టుకున్నాను. కలశంలో నేను నీళ్లు పోసుకోనండి. కొంతమంది నీళ్లు వేసుకుంటారు, కొంతమంది బియ్యాన్ని వేసుకుంటారు. నేను బియ్యాన్నే వేసుకున్నాను. బియ్యంలో ఆకు, వక్క, ఇంకా ఒక ఎండు ఖర్జూరం, అలాగే కొంచెం జవ్వాదు, కర్పూరం, ఒక కాయిన్, ఇవన్నీ వేసుకొని తర్వాత మామిడాకులు అయితే పెట్టుకున్నాను. ఆ మామిడాకుల పైన ఒక కొబ్బరికాయ పెట్టుకొని, మనకి బ్లౌజ్ పీస్ ఎట్లా చేసుకుంటాం తెలుసు కదండి. ఆ బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసుకొని కొబ్బరికాయ పైన పెట్టుకొని అమ్మవారికి బొట్టును పెట్టుకొని దానిపైన గాజులను అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే నేను కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఇంకా కింద పీట విషయానికి వస్తే అక్కడ వినాయకుడిని పెట్టుకోవడానికైతే నేను ఒక ప్లేట్లో బియ్యం వేసి దానిపైన తమలపాకును అయితే పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఎట్లా చేశానంటే ఒక ప్లేట్లో పక్కనే తమలపాకులు పెట్టుకొని ఒక తమలపాకు పైన వినాయకుడిని పెట్టుకుంటాను. అలా ముందుగా వినాయకుని పూజ చేసుకున్నంతసేపు వినాయకునికి పూజ చేసుకొని, తరువాత అమ్మవారి పూజ అయినంతసేపు అష్టోత్తరాలు ఇలాంటివన్నీ చెప్పుకుంటాం కదా, అప్పుడు అక్కడున్న పసుపు గౌరమ్మకైతే నేను పూజ చేసుకుంటానండి. అలాగే ఈ ఇయర్ అయితే నేను గాజుల మాల అయితే తెచ్చుకున్నాను. అరౌండ్ 100 రూపీసే పడ్డదండి, అంతకన్నా ఎక్కువేం కాలేదు. ఆ గాజుల మాలను అయితే నేను కలశానికి అయితే వేసుకున్నాను. అలాగే మనము యజ్ఞోపవీతాన్ని తెచ్చుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. ఇంకా కలశం పక్కన నేను 2 ఏనుగులు పెట్టుకున్నానండి. అంటే తొండాలు పైకెత్తుండేవి. ఒకవేళ మీకు ఏనుగులు అయితే మీ దగ్గర లేవు అనిపించినప్పుడు ఒక తమలపాకు వేసుకొని దానిపైన ఒక పసుపు ముద్దను కానీ లేదంటే ఒక పసుపు కొమ్మును కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే పసుపు కొమ్ముని ఏనుగుతో సమానం అన్నమాట. ఏనుగులు అవైలబుల్ లేనప్పుడు ఆ విధంగా పెట్టుకోవచ్చు. అవి అమ్మవారికి ఇరువైపులా కంపల్సరీ పెట్టాలన్నమాట. అలాగే దీపాలను కూడా అరేంజ్ చేసుకున్నాను. ముందుగా గణేశ పూజ అయితే చేయాలి కదండి, దానికి ముందే మనం దీపాలు వెలిగించుకోవాలన్నమాట. ఇంతకుముందు సప్త శనివార వ్రతంలో కూడా మీకు చెప్పాను. మనము దీపాలు పూజలో ఎలా వెలిగించుకోవాలంటే ఒక కైవొత్తిని అయితే రెడీ చేసుకోవాలి. కైవొత్తి అంటే ఒక అగరబత్తికి చివర్లో కొంచెం పైడిపత్తిని చుట్టి దాన్ని నూనెలో ముంచాలన్నమాట. అలా ముంచిందే కైవత్తి అంటారండి దాన్ని ముందుగా అగ్గిపెట్టెతో వెలిగించుకొని ఆ కైవత్తితో దీపాలని వెలిగించాలన్నమాట. ఇంకా వాటితో పాటు 2 తోరాలను అయితే సిద్ధం చేసుకోవాలండి. తోరము అంటే 9 ముడులతో కూడిన దారం అన్నమాట. అలాగే 9 దారాలతో కూడిన ఒక దారాన్ని అయితే చేసుకోవాలండి. అంటే మనము సింగిల్ దారాలు 9 తీసుకోవాలి.
అలా 9 తీసుకొని వాటికి 9 ముళ్ళైతే వేయాలండి. ఒక్కొక్క ముడిలో మీరు పువ్వైనా పెట్టుకోవచ్చు, లేదంటే మామిడాకైనా పెట్టుకోవచ్చు, లేదంటే తమలపాకైనా పెట్టుకోవచ్చు. లేదంటే అలాగే 9 ముళ్ళైనా వేసేయొచ్చు. ఒక తోరానికి 9 ముళ్ళైతే ఉండాలి. దానినే తోరం అంటారండి. ఆ ప్రతి ఒక్క ముడి దగ్గర కూడా మనము గంధం కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. అలాంటివి 2 చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మన కోసం అన్నమాట. తోరబంధనం చేసే టైంలో మనం కట్టుకోవాలన్నమాట, దానికి పూజ అయిపోయిన తర్వాత. అలాగే ఒకవేళ మీ ఇంటికి పెద్దవారు ఎవరైనా అంటే ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, 60 సంవత్సరాల వాళ్ళు, ఈ విధంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి పేరంటానికి పిలిచినప్పుడు వాళ్ళకు కూడా ఒక తోరం కట్టడం మంచిదండి. మీరు కట్టాలనుకుంటే వాళ్ళకు కూడా ఒకటి కట్టుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో మీ అత్తయ్య ఇట్లా ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఒక తోరాన్ని అయితే సిద్ధం చేసుకోండి. ఎంతమంది ఉంటే అంతమందికి తోరాలు సిద్ధం చేసుకోవచ్చు. అలాగే తాంబూలం మీ ఇష్టం. చీర తీసుకుంటాం అనుకున్న వాళ్ళు చీర, జాకెట్టు, గాజులు, అలాగే 2 రకాల పళ్ళు, శనగలు అయితే మెయిన్ అండి. శనగలు, మనకి తోచినంత ఒక కాయిను. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మనము ఇట్లా ఏమంటారు అమ్మవారి రూపు ఇట్లాంటివి తీసుకుంటాం కదా, దాన్ని కూడా తాంబూలంలో పెట్టుకోవచ్చు అనమాట. తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే పంచామృతము, కొబ్బరికాయలు, ఇంకా పళ్ళు ఒక రకమైన పెట్టుకోవచ్చు, 3 రకాలైన పెట్టుకోవచ్చు, 5 రకాలైన పెట్టుకోవచ్చు, లేదంటే 8 రకాలు పెట్టుకోవాలి కానీ 9 రకాలు పెట్టరండి. అలాగే ప్రసాదాలు కూడా 3 రకాలు, 5 రకాలు, 8 రకాల ప్రసాదాలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. పానకం అయితే కంపల్సరీ. పానకము, వడపప్పు, ఈ విధంగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇవన్నీ ముందుగా సిద్ధం చేసుకున్నారంటే పూజలో కూర్చుండేటప్పుడు అటు ఇటు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంకా వాయినాల విషయానికి వస్తే ముత్తైదువులకి ఏమేమి అవసరమో ఆ వస్తువులు పెట్టి వాయినాలు ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. అంటే బ్లౌజ్ పీసు, కాటుక, గోరింటు, కుంకుమ, పసుపు, గంధం, నెక్స్ట్ గాజులు, ఇలాంటివి, నల్ల పూసలు, పువ్వుల దండలు, పెట్టుకునే పువ్వులు అన్నమాట. ఈ విధంగా ఏవి ఇచ్చినా చాలా మంచిదండి. ఇది వాయినాలు అన్నమాట. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసుకుంటే పూజకు కూర్చునేటప్పుడు స్టార్టింగ్ నుంచి పూజ ఎండ్ అయినంత వరకు ఇంకా లేవకూడదండి. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా అమ్మవారికి వాయినం ఇచ్చేస్తాం కదా, ఇంకా హారతి అన్నీ చూపించేసిన తర్వాత మన ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందుగా వాయినం ఇవ్వాలన్నమాట. తర్వాత మిగతా ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి. వాయినాలు కూడా 3కి, 5గురికి లేదా 8 మందికి వాయినాలు ఇవ్వచ్చు అనమాట. తర్వాత 12 మందికి ఆ విధంగా వాయినాలు ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ డే అంటే శుక్రవారం రోజు పొద్దున్న ఇంకా సాయంత్రం కూడా పూజ చేసుకుని, ఒకవేళ సాయంత్రం పూజ చేసుకున్నా సరే ఆ రోజైతే మనము ఉద్వాసన చెప్పకూడదండి. నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు పొద్దున్నే లేచి యథావిధిగా పూజ చేయాలి. అష్టోత్తరాలు చెప్పుకోవాలి, అదంగ పూజ చేయాలి. అలాగే హారతి ఇంకివ్వాలి, ధూపం వేసుకోవాలి, ప్రసాదాలు పెట్టాలి. అన్నీ యథావిధిగా పూజ చేసుకొని లాస్ట్కి ఉద్వాసం చెప్పుకోవాలన్నమాట అమ్మవారికి. ఉద్వాసం చెప్పిన తర్వాత మనం పెట్టుకున్న దీపాలు కొండెక్కిన తర్వాతనే మనము అన్నీ క్లీన్ చేసేయాలన్నమాట. ఇంకా తీసినవన్నీ అంటే పూలు, అక్షతలు ఇలా ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి. ఒకవేళ చెరువు దగ్గరలో ఉంటే చెరువులో వేయండి, లేదంటే నదిలో వేయండి, లేదంటే మీ ఇంటి దగ్గరలో చెట్లు ఏవైనా ఉంటే చెట్టు మొదట్లోనైనా వేసేయండి. ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలన్నమాట అక్షతలు, పూలు, అక్కడ పూజకి ఏమేమైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ. ఇంకా దీపాల్లో వేసే ఒత్తులు ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఎప్పుడైనా ఇలా ప్రతిరోజు పెట్టే దీపంలో ఉండే ఒత్తులన్నీ మనం ఒక దగ్గర పెట్టుకోవాలండి. ఆ ఒత్తుల్ని నెలకొకసారి ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఒక వీడియో చేసి పెడతానన్నమాట. అలాగే వరలక్ష్మి వ్రతంలో మనం కట్టుకునే తోరణం ఉంటుంది కదండి, ఆ తోరం కూడా ఇప్పుకోవాలి. ఒకవేళ ఆ ముడులు టైట్ అయ్యాయి కదా అని కత్తిరించకూడదండి. అది 9 ముడులతో వేసుకున్న తోరణం. ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క అమ్మవారి పేరు చెప్పుకొని మనము తోరాన్ని పూజ చేసుకుంటాం కాబట్టి దాన్ని అయితే కత్తిరించకూడదండి. ఏ విధంగానైనా ముడి ఆ తోరాన్ని తీసి చెట్టు మొదట్లో కానీ చెరువులో కానీ వేసేయాలి. నేను ఇప్పుడు కవర్లో వేస్తున్నవన్నీ చెరువులో వేయడానికండి. అవన్నీ తీసుకెళ్ళి మాకు దగ్గరలో ఉండే చెరువులో వేసేస్తానన్నమాట. అలాగే అక్కడ పెట్టిన ప్రసాదాలు అందరికీ పంచిపెట్టాలి, పళ్ళు అందరికీ పంచిపెట్టాలన్నమాట. ఇంకా కలసం కింద వేసుకునే బియ్యం ఉంటాయి కదా, దానిని ప్రసాదం అంటే పరమాన్నం కానీ పులిహోర కానీ ఏదో ఒకటి చేసుకొని ఇంటందరూ ఇంకా బయట వాళ్ళకి పంచిపెట్టుకోవాలన్నమాట.
ఇంకా పూజలో స్వామివారికి అమ్మవారికి కట్టిన బట్టలైతే ఉన్నాయి కదా, వాటినైతే మనము పెద్దవారు ఉంటారు కదా మన ఇంట్లో, వాళ్ళకి ఇచ్చేయాలండి. వాళ్ళు యూస్ చేసుకునేటట్టు వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. మనము పీరియడ్స్ వచ్చే వాళ్ళు యూస్ చేయకూడదన్నమాట అవి. ఇదండి వరలక్ష్మి వ్రతం పూజ తరువాత చాలామందికి ఉండే డౌట్స్ అన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు అది వివరించడానికి ట్రై చేస్తానన్నమాట. ఈ ఈ వారం పూజ అయితే నాది చాలా బాగా జరిగింది. నా పూజ వీడియోతో పాటు ఇంకొన్ని విషయాలు కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ పూజ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన ప్రతి విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పినట్టుంటే సారీ అండి. ఆ తప్పుని నాకు చెప్తే నేను నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటానన్నమాట. ఇంకో విషయం అయితే నేను చెప్పడం మర్చిపోయానండి. మనము అమ్మవారిగా పూజిస్తున్నాము, వాయినాలు ఇస్తున్నాము అంటే మనం స్టేటస్ని అయితే చూడొద్దండి. ఎవరు మన ఇంటి ముందు కనిపిస్తే వాళ్ళని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి వాయినాలు ఇవ్వండి. ఒకవేళ మనకన్నా తక్కువ ఉన్నా సరే, ఎలాంటి వారైనా మనకి వాయినానికి రమ్మని పిలిచినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకోండి. ఇలా చేయడమే అమ్మవారికి చాలా ఇష్టం అండి. వాళ్ళు మనకంటే తక్కువ కదా, వీళ్ళు మనకంటే ఎక్కువ కదా, వీళ్ళని పిలవాలి, వాళ్ళని ఎందుకు పిలవాలి అని అనుకోవద్దు. ఎవరైనా ఆమె మన ఇంటికి వచ్చిందంటే మహాలక్ష్మి స్వరూపం అన్నమాట. అలా భావించి వాళ్ళకి వాయినాలు అయితే ఇవ్వండి. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలండి. శ్రావణ మాసం వచ్చిందంటే ఓన్లీ వరలక్ష్మి వ్రతమే. ఆ రోజే పొద్దున లేవాలి, వంటలు చేయాలి, అమ్మవారి పూజ చేసుకోవాలనే ధ్యాసలో ఉంటారు. కానీ శ్రావణ మాసము వచ్చిన నుంచి వెళ్ళేంత వరకు ఎన్ని పండగలు ఉంటాయండి. ప్రతి మంగళవారం మంగళగౌరి దేవిని పూజ చేసుకుంటామా, శుక్రవారం రోజు వరలక్ష్మి అమ్మవారిని అలాగే సంతోషిమాతని పూజ చేసుకుంటామా, ప్రతి సోమవారం శివునికి పూజ చేసుకుంటామా, అలాగే కృష్ణాష్టమి రోజు ఉండదా, ఇంకా జంధ్యాల పౌర్ణమి అంటే ప్రతి ఒక్కరు యజ్ఞోపవీతాన్ని చేంజ్ చేసుకుంటారా, ఇంకా రాఖీ పౌర్ణమి అదేనండి జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజు ఎంతోమంది అన్నా చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి ఎంత పవిత్రమైన రోజు అండి. ప్రతి ఒక్క సోదరి తమ సోదరుడు చల్లగా ఉండాలి, సేఫ్గా ఉండాలి, ఎటువంటి ఆపద దరి చేరకూడదు అని ఒక సంకల్పంతో రక్షణ కడతారు. అలాంటి ప్రత్యేకమైన రోజు ఈ శ్రావణ మాసంలోనే వస్తుందా. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు కూడా ఎంత ప్రత్యేకమైనవండి. ఈ రోజు ఆ రోజుని కాదండి, కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అలాగే శ్రావణ మాసం కూడా అంతే పవిత్రమైనది. ఇలాంటి పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకొని ఆ అమ్మవారి దయని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంత పవిత్రమైన శ్రావణ మాసాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. ఇంకా ఈ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరిచ్చే ఒక్క లైకే నాకు నెక్స్ట్ వీడియోకి ఒక పెద్ద మోటివేషన్ అండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే నా ముందు వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.